ప్రైజ్లా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఇస్సాకును మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటి అని అంటే, మరి మనం ప్రతి విత్తనము నాటినప్పుడు ఆ విత్తనాన్ని దేవుడు అంచెలంచెలుగా వృద్ధి చేసి ఫలములు ఇస్తాడు. మరి ఇవి నేను చర్చి దగ్గర ఒక చిన్న వంకాయ తోట వేశాను, టమాటా తోట వేశాను, పచ్చిమిరపకాయలు కూడా వేశాను. కానీ దేవుడు అంచెలంచెలుగా వృద్ధి చేస్తూ చక్కగా మరి 2 రోజులకు ఒక్కసారి 2 కిలోల వరకు టమాటాలు, మరి వంకాయలు, పచ్చిమిరపకాయలు దేవుడు మాకు అనుగ్రహిస్తున్నాడు. నిజముగా ఇస్సాకు అబ్రహాము ఆశీర్వాదం ఇస్సాకు పొందుకున్నాడు. ఇస్సాకు ఆశీర్వాదాన్ని మరి మన పితరుల మీదకి వచ్చిన దీవెనలు, ఆశీర్వాదాలు మనము కూడా పొందడానికి దేవుడు మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తూ, మరి దేవుడు నిజముగా చూడండి 2 కిలోల పైనే ఉన్నాయి. దేవుడు మాకు దయచేశాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్. ఆమేన్.